జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ గా మారుతున్నాయి. 2019లో ఈ సీట్ నుంచి ఓడిపోయిన టీడీపీ నేత లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో తెలుగుదేశం నేతను ఓడించాలన్న ప్లాన్లో ఫ్యాన్ పార్టీ పెద్దలు ఉన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి యాక్టివ్గా లేరని చెబుతున్నారు. దీంతో లోకేష్ను ఓడించాలనే వైసీపీ వ్యూహం బెడిసికొడుతోందా? కీలక నేతల రాజీనామాతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ డీలా పడిందా? అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా మంగళగిరి ఒకటి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ సీటుకు ప్రాధాన్యత వచ్చింది. 2019లో ఓడిపోయిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీకి దిగనున్నారు. ఓడిన స్థానంలోనే గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈ నేతను మరోసారి ఓడించాలని తాడేపల్లి పెద్దలు ఎప్పటినుంచో ప్రత్యేక దృష్టి పెట్టారు. టీడీపీపై గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలోని గ్రూపు విభేదాలతో అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేదనే టాక్ ఉంది. తెలుగుదేశం నేత మాత్రం మొదటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మరోవైపు పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్న గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గానికి సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తద్వారా బీసీల ఓట్లను కొల్లగొట్టాలనేది వైసీపీ వ్యూహం. కానీ ఫ్యాన్ పార్టీ సమన్వయకర్త నియోజకవర్గంలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నారని పార్టీలోనే చర్చ సాగుతోంది. మంగళగిరి సీటుకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత యాక్టివ్ గా పనిచేయాలనే ఆలోచనలో ఈ నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడిన తర్వాత కీలక నేతలంతా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవటం తాడేపల్లి పెద్దలు కలవరపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుందేమోననే టెన్షన్ వైసీపీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. ఇక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కీలక నేత మంగళగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంక బాలాజీ గుప్తా ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అలాగే దుగ్గిరాల మండలానికి చెందిన కేపీ వర్గం కూడా ఫ్యాన్ పార్టీ నుంచి బయటకొచ్చి పసుపు కండువా కప్పుకుంది. ఈ పరిణామాలు వైసీపీకి అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇలా వరుసగా వైసీపీలోని కీలక నేతలంతా సైకిల్ ఎక్కడంతో ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి డీలా పడిపోయారట. అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు క్రియాశీలకంగా పనిచేద్దామనే ఆలోచనలో ఈ నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్ గెలుపు ఖాయమని స్థానిక టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఎదుర్కోవటానికి తాడేపల్లి పెద్దలు ఎలాంటి వ్యూహరచన చేస్తారో వేచి చూడాలి మరి.